బాన్సువాడలో గల ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియం అలంకారప్రాయంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో పిచ్చి మొక్కలతో దర్శనమిస్తుండగా యువకులు స్థానికులు ఈ మైదానంలోకి వెళ్లేందుకు జంకుతున్నారు. బాన్సువాడ పట్టణ నడిబొడ్డున ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గ్రామీణ క్రీడాకారులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే విధంగా 2019 సంవత్సరంలో 2,65,00,000 నిధులతో స్టేడియం నిర్మించారు. అయితే ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యంతో పిచ్చి మొక్కలకు నిలయంగా మారింది. పట్టణంలోని స్థానిక జయశంకర్ స్టేడియంలో 2 నెలల నుండి పిచ్చి మొక్కలు పెరిగి ప్రమాదకరంగా మారిన అధికారులు నిమ్మకు నీరెత్తిన విధంగా వ్యవహరిస్తున్నారు. గత కొన్ని నెలల నుండి అధికారుల నిర్లక్ష్యంతో వాకింగ్ ట్రాక్ పైన స్టేడియం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి పాములు తేళ్లకు నిలయంగా మారింది. విషపురుగుల భయంతో ప్రజలు వాకింగ్ వ్యాయామం కోసం వచ్చేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఈ స్టేడియంలో గతంలోనే వాకింగ్ ట్రాక్తో పాటు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. ఉదయం సాయంత్రం స్థానికులు వాకింగ్ వ్యాయామం చేయడానికి స్టేడియానికి వచ్చేవారు. సెలవు రోజుల్లో పిల్లలు విద్యార్థులు మినీ స్టేడియంలో క్రికెట్, వాలీబాల్, ఇతర క్రీడలు ఆడటానికి వచ్చేవారు. ప్రస్తుతం విద్యార్థులు యువకులు క్రీడలు ఆడుకునేందుకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. గతంలో ఈ మైదానంలో టోర్నమెంట్లు నిర్వహించగా పలువురు క్రీడాకారులు మండల, జిల్లా స్థాయిలో ప్రాతినిధ్యం